ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, ఈరోజు నీ సాయి తండ్రి నీ కోసం ఒక శుభవార్తను తీసుకొచ్చారబ్బా. ఈరోజు చెప్పబోయే ఈ సందేశాన్ని నువ్వు వినే ముందుగా ఆనందకరమైనటువంటి వార్తని నువ్వు వినాలి, చూడాలి అనేటటువంటిది. అంటే ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ముందుగా నీ మొబైల్ నిండా కూడా ఛార్జింగ్ పెట్టుకునే మరీ నీ యొక్క మొబైల్ ఫోన్ని పక్కన పెట్టుకో. ఈ వీడియో నువ్వు ఎందుకు నేను ఇంతలా చెప్తున్నానంటే చూడమని, సరిగ్గా 5 నిమిషాల్లో నీ యొక్క మొబైల్ ఫోన్లో ఒక కాల్ అనేది వస్తుంది. ఈ వీడియో నువ్వు సగం కూడా వినకముందే ఒక శుభవార్త అనేది నీ చెవిలోకి వస్తుందమ్మా. నీలో ఒక అద్భుతం జరుగుతుంది. ఒక ఆనందాన్ని నువ్వు తట్టుకోలేవు, తబ్బి ఉబ్బైపోతావు, ఎగిరి గంతలేస్తావు, నాట్యం చేస్తావు, అందరికీ కూడా ఈ శుభవార్త చెప్పుకుంటావు. అంతటి అద్భుతమైనటువంటి శుభవార్త తల్లి. ఈ వీడియో పూర్తవ్వకముందే 5 నిమిషాల్లో నీ చెవిని పడుతుంది. ఈ శుభవార్త ఈరోజు నీ సాయి తండ్రి నువ్వు మిఠాయిలు సిద్ధం చేసుకోమ్మా, నేనే నీ ముందుకు వస్తున్నాను. అందుకే చెప్తున్నాను కదా, ఛార్జింగ్ పెట్టుకొని మరి చూడు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి మన కోసం తీసుకొచ్చినటువంటి సందేశాన్ని వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ జీవితంలో జరగబోయేది ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసమ్మా. ప్రతి కష్టము కూడా నీది యాదృచ్ఛికం కాదు. ఇది నీ సాయి తండ్రి మాట వింటున్నావంటే నీ కష్టాలు తీరే రోజు దగ్గర పడిందని అర్థం. నీ జీవితంలో అద్భుత ప్రారంభం అనే అర్థము తల్లి. సగం వీడియో పూర్తవ్వకముందే, నువ్వు వినకముందే నీ ఆత్మలో శాంతి, ఆశ, శుభవార్త ప్రవేశిస్తుంది. ఇది నీ సాయి తండ్రి నీకిచ్చినటువంటి ఒక సిగ్నల్ బిడ్డ. ఇక సమయం లేదమ్మా, ఇప్పుడే నువ్వు తప్పకుండా వినే తీరాలి. ఎందుకంటే నీ సాయి నీతో మాట్లాడుతున్నటువంటి క్షణం మళ్ళీ మళ్ళీ నువ్వు కోరుకుండా రావు. నీ సాయి తండ్రి అనుగ్రహిస్తేనే అవి నీ దగ్గరికి వస్తాయి. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో వీడియోలు, సందేశాలు చూసావు, ఎన్నో మాటలు విన్నావు. కానీ ఈవేళ ఈ క్షణం ఏదైతే ఉందో నీ జీవితాన్ని మార్చబోయే సందేశం ఇది తల్లి. నీ చెవుల్లో కాదు, నీ హృదయంలో వినిపించబోతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో అలాగే ఏదైతే అనుభవిస్తున్నావో నీ సాయి చూస్తున్నాడమ్మా. నీ మనసులో ఉన్న బాధలు, నీ ఆత్మలో కళ్ళల్లో దాగి ఉన్నటువంటి ఆ కన్నీటి క్షణాలు అవన్నీ కూడా నీ సాయి తండ్రికి తెలుసు. నువ్వు ఒక నిరీక్షణలో ఉన్నావు. ఏదో జరగబోతుందని అనుభూతి నీలో ఉంది కదా తల్లి. అదే ఈ వీడియోకి కారణం. ఎందుకంటే నువ్వు సగం వీడియో కూడా వినకముందే నీ జీవితంలో శుభవార్త అనేది ప్రవేశిస్తుందమ్మా. ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక మెసేజ్ రావచ్చు, ఒక్కసారిగా నీ జీవితంలో ఒక ప్రశాంతత కావచ్చు. అది యాదృచ్ఛికమైతే కాదు తల్లి. నువ్వు పనులు చేసి అలసిపోయావని నాకు తెలుసు. నీ కళ్ళు ఎంత అందమైనవో కూడా నాకు తెలుసు. నువ్వు అలా కావడానికి ముందే నువ్వు చాలా బాధని అనుభవించావమ్మా. కానీ విను, నిన్ను మర్చిపోలేదు. కొన్ని రోజులుగా నువ్వు అర్థం కాకుండా దూరమైనటువంటి భావన నీలో ఏదో ఉంది. నువ్వు విశ్వాసం కోల్పోతున్నావు. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది, నేను ఎంత కష్టపడ్డా కూడా ఎందుకు ఫలితం రావడం లేదని నీ మనసు ప్రశ్నిస్తూ ఉంది. నీకు తెలుసు కదా, ప్రతిసారి కూడా అలా అనిపిస్తుంది కదా. నేను నీ కోసం ఏదో ఒక కొత్తదనాన్ని సిద్ధం చేస్తున్నాను తల్లి. ఎందుకంటే అది పైకి కనిపించదు, నువ్వు కుమిలిపోయినట్లుగా అనిపించినా సరే ఈరోజే నీ జీవితంలో కొత్త ఆరంభం అనేది మొదలవుతుంది. నేను నిన్ను పరీక్షించలేదు బిడ్డ, నిన్ను నేను ఎంచుకున్నాను. నువ్వు పెట్టినటువంటి క్షణం నుంచే నీ ఆత్మలో తరంగాలు మారడం మొదలయ్యాయి. ఇది నువ్వు ఊహించకపోయినా కూడా ప్రతి మాట, ప్రతి శబ్దం నీ హృదయాన్ని ఇక్కడ నాతో కలుపుతుంది. ఇప్పుడు నువ్వు వినేటటువంటి ఈ వాక్యాలు ఈ సాయి నీ కోసం సిద్ధం చేసినటువంటి ఒక శక్తి తల్లి. అది ఆ శక్తి తరంగాలు. నువ్వు ఈ సగం వీడియో పూర్తిగా వినకముందే ఏదో ఒక అద్భుతం జరగబోతుంది. నీ ఫోన్లో ఒక శుభవార్త వస్తుంది, లేదా నిన్ను బాధ పెట్టినటువంటి వ్యక్తి నీకు క్షమాపణ చెప్తాడు. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి డబ్బు ఆఫర్ అకస్మాత్తుగా నీ జీవితంలో అడుగు పెడుతుందమ్మా. ఎందుకంటే నీ యొక్క ఆత్మ తరంగాలు ఇప్పుడు రిసీవ్ చేసుకునే మూడిలోకి వెళ్ళిపోయాయి. నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా సరే అది చేసుకుని పూర్తిగా మానేసి ఇంకెప్పుడు కూడా జరగలేదని ఆశ వదిలేసి ఉండొచ్చు. అప్పుడే నీకు అద్భుతం జరగబోతుంది. అది నీ సాయి మనస్ఫూర్తిగా నువ్వు నమ్మినప్పుడు ఇది జరగదు అన్న వదిలేసి నువ్వు కూడా అద్భుతంగా జరుగుతాయి తల్లి.
ఒక అద్భుతం జరగబోతుంది బిడ్డ. అది చూసినప్పుడల్లా కూడా నీకు చాలా చాలా ఆశ్చర్యమేస్తుంది. ఇది నీ సాయి తండ్రి పనిచేసే విధానం తల్లి. అలా వదిలేసినప్పుడు, అంగీకరించినప్పుడు చాలా చాలా మిరాకిల్స్ జరుగుతాయి. ఇప్పుడు నువ్వు అంగీకరించావు బిడ్డ. ఇప్పుడు నువ్వు విన్నావు కదా! నా మాట అంటే నీ సాయి అంటున్నాడంటే, సగం వీడియో కూడా అంటే వినకముందే నీకు శుభవార్త ఇస్తానని, నిన్ను నేను వెనక నుంచి నడిపిస్తున్నాను తల్లి. నీ కాలు నడుస్తున్న దారిలో నేను నీకు దారి చూపిస్తున్నాను. ఆ దారి ఇస్తున్నాను. నీ కలలో కనిపించినటువంటి ఒక అద్భుతం నీ ముందే అంటే ఉంది తల్లి. వింటున్నావా? అదే నీకు నా సంకేతం. ఇప్పుడు ఈ మాటలు వింటున్నా సరే నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది కదా! అది భయం కాదు. అది గుర్తింపు. నీ ఆత్మ గుర్తిస్తుంది. నువ్వు చెప్పిన మాట చెప్పి ఈ వీడియో నీకు పంపించింది ఎక్కడో నీకు కారణం లేకుండా కూడా అంటే వచ్చిన వీడియో మాత్రం అస్సలు కాదమ్మా. ఎందుకంటే ఇది నీ గురించే వచ్చింది. నీ యొక్క ఎదురు చూపులు ఆగిపోవడం కాదు. ఇక నీ జీవితం ముందుకు నడుస్తుంది. కొత్త దిశగా ప్రవేశించబోతుంది. ఇప్పటి వరకు నిన్ను నిరాకరించిన వారు కూడా ఇప్పుడు నిన్ను గుర్తించబోతున్నారు. ఇప్పుడు నిన్ను మోసం చేసిన వారు కూడా నీ జ్ఞాపకంలోకి ఇక నీకు ఉండరు తల్లి. ఎందుకంటే నీ సాయి నీకు ఒక కొత్త వేదికను సిద్ధం చేస్తున్నాడు కదా! ఈ సందేశం ముగిసిపోయేలోపు నీ ఆత్మను ప్రశాంతత నువ్వే అనుభవిస్తావు. అది శుభవార్త. అదే సూచన. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా ఎందుకింత బాధను అనుభవిస్తున్నానని? ఎందుకో తెలుసా? ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా మారింది? ఎందుకు ఈ పరీక్షల్లో అంటే ప్రశ్నలకు సమాధానం కూడా తెలుసుకోవచ్చు బిడ్డ. ఎందుకంటే నీ సాయి తండ్రి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు తల్లి. నువ్వు అడిగితే కనుక అది గౌరవం కాదు. అది ఒక బాధ్యత. ఏదైనా సరే నీ సాయి ఎవరైనా సరే ఇష్టపూర్తిగా ఎంచుకున్నప్పుడు, మనస్ఫూర్తిగా ఎంచుకున్నప్పుడు అప్పుడు ఆయన వ్యక్తిని ముందుగా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలే నీ యొక్క బాధలకు, ఆ కష్టాలే నీ శక్తి రూపణ కల్పగా నేను నిన్ను ఎంచుకున్నాను. ఎందుకో తెలుసా తల్లి? నువ్వు పగిలిపోయినటువంటి అంటే ప్రేమించగలిగే హృదయం పట్టుకొని ఉన్నావమ్మా. ప్రేమించగలిగే హృదయం నీది. నువ్వు ఇంకా ఆశను వదులుకొని మనసు నీది. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను వదిలేసినప్పుడు కూడా నిన్ను నువ్వు నిలబెట్టుకుంటున్నావు. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, సాయి నన్ను మర్చిపోయాడు, పట్టించుకోవడం లేదని. కానీ నిజమేంటో తెలుసా తల్లి? నీ దారిలో ఉన్నప్పుడు సాయి వెనుక ఉండి నడిపిస్తున్నాడు. నిశ్శబ్దంగా పనిచేస్తారు తల్లి. అరుపులతో కాదు, శబ్దాలతో కాదు, నేను నీకు కనిపించడం కూడా కాదు. ఆ దారిలో ఆవిష్కృతమవుతాను. నీ భయాల మధ్యలోనే నువ్వు నమ్మకాలు ఈ క్షణమే నీ సాయి నీకు అద్భుతం ఇవ్వడానికి దగ్గరగా ఉంటాడు. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, నా జీవితంలో ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి అని. ఎందుకు తెలుసా? ప్రతిసారి ఎదుగుతున్నప్పుడు సాయి నిన్ను మరోసారి బలంగా చెయ్యాలి అని. గతంలో ఎంత నొప్పిని అనుభవించావో అంత నీ భవిష్యత్తులో ప్రకాశం ఉందని. నీ సాయి నీ బాధను బలహీనంగా వదలడమ్మా. అది నీ పిలుపు. మార్పు యొక్క బలహీనత పగలగొట్టడం అంటే నీ యొక్క నిన్ను నిన్ను చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావడమే నా యొక్క ఉద్దేశం. నీ నమ్మకాన్ని పరీక్షించడం అంటే నీ నమ్మకాన్ని ఒక రూపం ఇవ్వడమేనమ్మా. నువ్వు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి కన్నీరు, ప్రతి తిరస్కరణ అన్నీ కూడా సాయి ఒక మనిషిని ఎంచుకున్నప్పుడు ఆయన ముందు అతడిని నిర్మిస్తాడు. నీ అంతరాగాన్ని శుద్ధి చేస్తాడు. నీ దృష్టిని మార్చుతాడమ్మా. నీ మనసును ఎలా ఉండాలో నీ మనసుకు నేర్పిస్తాడు. నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తారు. నీవు చూసే దృష్టిని మార్చేస్తారు తల్లి. అది కొన్నిసార్లు నీకు బాధగా ఉండొచ్చు. నీ యొక్క ఎదుగుదల యొక్క సాక్ష్యం. నువ్వు ఇప్పటి వరకు చూసింది కేవలం తయారీ దశ మాత్రమే. ఇప్పుడు ఇక నుంచి మొదలవుతుంది బిడ్డ. నీ చేతుల్లో ఇంకా రాయాల్సినటువంటి చరిత్ర చాలా ఉంది. నువ్వు పడిపోవడం కాదు తల్లి. నిన్ను నేను ఎత్తి పడేస్తున్నాను. నీ కన్నీరు నేల మీద పడితే అది నా కాళ్ళ దగ్గర పడింది. నేను నీ కన్నీటిని వృధా చేయను. సాయిని నీ ఎంచుకున్నాడంటే నీ జీవితం ఇతరుల కంటే కూడా కష్టమవుతుంది. కానీ ఫలితం మాత్రం ఇతరుల కంటే కూడా గొప్పదిగా ఉంటుంది. నువ్వు ఈ వీడియో వినడం ప్రారంభించిన క్షణం నుంచి ఆ డివైన్ కనెక్షన్ యాక్టివ్ అయిపోతుందమ్మా. ఇప్పుడు నీ జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది. నీ ఆత్మకు ఈ మాటలు వినిపించాయి కదా, ఇక సంతోషంగా ఉండు తల్లి. ఎలాంటి దుష్టశక్తి కూడా నీ దరి చేరనివ్వకుండా చూసుకునే బాధ్యత నాది. ఇకనైనా సరే ఆనందంగా ఉండు. నీవు ఫోన్ పక్కన పెట్టుకున్నావు కదా, తప్పకుండా ఒక మంచి శుభవార్త అనేది నువ్వు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైన వార్త నీ చెవిన పడేలా నేను చేస్తాను. నమ్మకం ఉందా బిడ్డ? నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంటే ప్రశాంతంగా ఉండు. మిగతాదంతా కూడా నేను చూసుకుంటానని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి.
సాయి ప్రవచనాల ద్వారా వచ్చినటువంటి సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.